హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగశివుడు తర్మ. ఈరోజు మనం సొగశివుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్స్ ప్యాటర్న్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ సారీ, 2 వెరైటీస్. ఓకే, ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి పట్టు అండి, లైట్ వెయిట్ పట్టు, చెక్స్ వచ్చింది, బట్ లంగా ఓని స్టైల్. ఇది మనకి ఫుల్ డిజైనర్ వేర్ ఉంటుంది. మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే దీంట్లో వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ పళ్ళు ఇచ్చారు. దాంట్లో కూడా మనకి డిజైన్ డిఫరెంట్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో లీఫ్ డిజైన్, వన్ సైడ్. ఇక్కడ వచ్చేసి మనకి జిగ్జాగ్ లాగా 2 సైడ్స్, మిడిల్ లో మనకి ఒక బాక్సెస్ టైప్ లో డిజైన్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే ఆ శారీ బేస్ కలర్ కనిపించేటట్లు అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ వచ్చేటట్లు మనకి డిజైన్ తీసుకున్నారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీలో చూసినట్లయితే మనకి ఆరెంజ్ బ్లూ కలర్ ఏదైతే చెక్స్ చూస్తున్నామో అవి మనకి మిక్స్ అవ్వడం వల్ల బోర్డర్ అనేది మనకి డిఫరెంట్ గా తెలుస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇంకా 1 మీటర్ దాకా ఇదే ఉంటుంది మనకి. అంటే లంగా ఓని ఆల్రెడీ మనకి పళ్ళుకి వెళ్ళిపోయింది. ఇంకొక 1 మీటర్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా బోర్డర్ చూసినట్లయితే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి పైన ఏ కలర్ అయితే ఆరెంజ్ మిక్స్ ఉన్నాయో అవి కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. దాని తర్వాత మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చారండి. ఓన్లీ ఫ్రిల్ పార్ట్ మాత్రమే మనకి కలర్ కాంబినేషన్ వస్తుంది. ఆరెంజ్ కలర్ కి పళ్ళులో ఏదైతే మనం గోల్డ్ కలర్ జరీ డిజైన్ చూసామో సేమ్ అదే డిజైన్ ని మనకి ఫ్రిల్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కి పింక్ కలర్ గోల్డ్ కలర్ బోర్డర్, అలాగే పింక్ ప్లెయిన్ గోల్డ్ కలర్ బిగ్ సైజ్ లో బోర్డర్ తీసుకున్నారు. కింద గ్రీన్ కలర్ ఇచ్చారు. సేమ్ డిజైన్ మనకి గ్రీన్ కలర్ లో వస్తుంది. ఈ ఫ్రిల్ పార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ శారీ స్టార్టింగ్ ఈ కలర్ కాంబినేషన్ మనకి. ఓకే, అంటే ఓన్లీ కుచ్చిళ్లలో మాత్రమే మనకి ఈ పార్ట్ అనేది కనిపిస్తుందండి. షోల్డర్ పార్ట్లో చెక్స్ డిజైన్ ఉంటుంది. అలాగే ఆ తర్వాత కట్టు చెంగు ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనకి సేమ్ చెక్స్ డిజైన్ ఇస్తారు. ఓన్లీ కుచ్చిళ్ళ పార్ట్లో మాత్రమే మనకి ఈ ఆరెంజ్ మిక్స్తో ఉన్నటువంటి డిజైనర్ ప్యాటర్న్ అనేది వస్తుంది. దీంట్లో మనకి కలర్స్ కూడా ఉంటాయండి. అంటే శారీస్ లో మనకి ఎల్లో అండ్ పింక్ మిక్స్ తో కూడా ఉంటుంది అనమాట. ఇంకో కలర్ కాంబినేషన్. బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నారండి. పళ్ళు టోటల్ గా మనకి కాంట్రాస్ట్ సింగిల్ కలర్ ఉంటుంది కదా, సేమ్ అందుకని బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. పళ్ళులో ఏవైతే మనకి 2 బోర్డర్స్ చూసామో సేమ్ అవే బోర్డర్స్ ని మనకి శారీ బ్లౌజ్ లో ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 5250. నెక్స్ట్ సారీ సిల్క్ కోట అండి. ఇప్పుడు ఎక్కువ స్టైలిష్ కలర్ కూడా. పళ్ళు అంటే మనకి టోటల్ గా ప్లెయిన్ తీసుకున్నారండి. ఎల్లో కలర్ ప్లెయిన్ తీసుకొని ఒక గోల్డ్ కలర్ జరీ బార్డర్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ గోల్డ్ కలర్ బార్డర్ ఒకటి ఇచ్చారు. దాని కింద మనకి ఎల్లో కలర్ ప్లెయిన్, పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకుని ఓన్లీ గోల్డ్ బార్డర్ మాత్రమే యాడ్ చేశారు. ఈ మిడిల్ పార్ట్ మనం చూసినట్లయితే లైట్ గ్రే కలర్ కాంబినేషన్ బేస్ శారీ తీసుకున్నారు. ఇది దీని మీద మనకు చూసినట్లయితే లైన్స్, స్ట్రైట్ లైన్స్, ఇట్లా వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ అన్ని కూడా వైట్ తీసుకున్నారు. ఈ 2 జాయింట్ దగ్గర మనకి ఒక బాక్సెస్ టైప్ లో మనకి చెక్స్ లాగా కనిపిస్తుంది. ఈ ఎంటీ బాక్సెస్ లో మనకి ఏంటంటే పింక్ కలర్ ప్లెయిన్ తో ఒక బాక్స్ ఇచ్చారనమాట. మనకి టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం ప్రింటెడ్ లోనే మనకి డిజైన్ కనిపిస్తుంది అనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా టోటల్. దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే గ్రే కలర్ కామన్ గా ఉంటుంది. ఈ ఎల్లో కలర్ బదులు మనకి పింక్ కలర్, ఆరెంజ్ కలర్ ఇలా కాంబినేషన్స్ చేంజ్ అవుతాయి. ఓకే, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్, ఈజీగా క్యారీ చేయొచ్చు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు పార్ట్ లో మనకి ఎల్లో కొంచెమే ఇచ్చారు. ఆ తర్వాత బోర్డర్స్ లో కూడా 2 సైడ్స్ బోర్డర్స్ మనకి ఎల్లో కలర్ తీసుకున్నారు. సో బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికి గ్రే కలర్ తో మనం గోట్ వర్క్ ఏదైనా చేయించుకున్నట్లయితే కనుక బాగా హైలైట్ అవుతుంది బ్లౌజ్ అనేది. ఈ సారీ కాస్ట్ 2200. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కూడా మనకి సిల్క్ కోటాలోనే. ఓకే, బ్లాక్ కలర్ సిల్క్ కోటా మెటీరియల్. ఇది మనకి పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వకుండా జస్ట్ మనకి రన్నింగ్ ఇచ్చారనమాట. ఓకే, ఇది వచ్చేసి ఒక పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక లైన్ టైప్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి పైన వచ్చేసి పింక్ కలర్ ఒక బార్డర్, గోల్డ్ కలర్ జరీ బార్డర్ ఒకటి ఇచ్చారు. ఇదే బార్డర్ ఈ సారీకి 2 సైడ్స్ కూడా 2 సైడ్స్ ఉంటుంది అనమాట. సాటిన్ బార్డర్, జరీ బార్డర్ 2 సైడ్స్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ శారీ మీద మనకి గోల్డ్ కలర్ తో ఇట్లా క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఈ లైన్స్ కి అంటే
మొత్తం శారీ అంతా లైన్స్, దానిపైన మనకి వర్క్ ఇచ్చారనమాట. పైన చూసినట్లయితే రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక ట్రీ టైప్ లో తీసుకున్నారు. అలాగే పింక్ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, ఈ 4 కలర్ కాంబినేషన్స్ మనకి టోటల్ శారీ అంతా కూడా ఆల్టర్నేటివ్ గా మనకి 2.5 మీటర్ వరకు మనకి దగ్గరగా ఉంటుంది. ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ కూడా 4 కలర్స్ కుచిళ్ళ పాటకు వచ్చేసరికి మళ్ళీ ఇంతకు ముందు మనం ఏవైతే 4 కలర్స్ చెప్పుకున్నామో అవే 4 కలర్స్ మనకి అక్కడ కంటిన్యూ అయ్యే విధంగా ఇచ్చారు. సారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లాక్ కలర్ కి గోల్డ్ కలర్ తో లైన్స్ ప్లస్ మల్టీ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి, మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సారీ సేమ్ బ్లౌజ్, బోర్డర్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ ఏదైతే ఉన్నాయో అవే బోర్డర్స్ ని మనం బ్లౌజ్ లో కూడా చూడొచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 3500. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి జూట్ లోనే మనకి పట్టు మిక్స్ ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మనకి డిజైనింగ్ అనేది రాలేదు, కానీ కలర్స్ అనేది మనకి వేరియేషన్ చూపించారు. పళ్ళు చూసినట్లయితే మనకి ఇక్కడ న్యూన్ కలర్ లో గ్రీన్ మనకి టిష్యూ మిక్స్ తీసుకోవడం వల్ల మనకి డబల్ షేడ్ వస్తుంది. దాని పక్కన మనకి జూట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, మళ్ళీ మనకి గ్రీన్ కలర్, మళ్ళీ పింక్ కలర్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే షైనింగ్ ఉన్నటువంటి, అంటే శారీ బేస్ మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు జూట్, ఇక్కడ వచ్చేసి మనకి జూట్ లోనే గోల్డ్ కలర్ మిక్స్ అవ్వడం వల్ల మనకి షైనింగ్ పట్టు లుక్ ఉంటుంది అనమాట. ఈ బోర్డర్స్ వచ్చి మనకి పై బోర్డర్ గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, కింద బోర్డర్ ఫుల్ కాంట్రాస్ట్ గా మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. ఓకే, అంటే టోటల్ సారీ అంతా మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి దీని మీద ఏదైనా ప్రింట్ చేయించుకోవచ్చు. ప్రింట్ కానీ మెయిన్ ఏంటంటే మనకి కట్ వర్క్ దొరుకుతుందండి. ఈ బ్లూ కలర్ మీద పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి కట్ వర్క్ కానీ మోతీ వర్క్ బోర్డర్స్ కానీ దొరుకుతుంటాయి. గ్రీన్ కలర్ లో కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే పైన గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి బ్లూ కలర్ పైన మనం కట్ వర్క్ స్టైల్లో ఏదైనా మనం వర్క్ చేయించుకున్నా బాగుంటుంది. లేదు అంటే ఈ బ్లూ కలర్ అంతా కూడా ఇదే గ్రీన్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ చేయించుకున్నా కూడా అందంగానే ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ఉంటుంది అనమాట. శారీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ మిడిల్ లో మనకి ఏ కలర్స్ కాంబినేషన్ అయితే ఉందో అదే కలర్స్ కాంబినేషన్ వస్తుంది, కాకపోతే బోర్డర్స్ చేంజ్. పైన పింక్ కలర్ తీసుకున్నారు, 2 సైడ్స్ గోల్డ్ కలర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి కొంచెం మజంతా పింక్ షేడ్ లో తీసుకొని కింద పైన 2 సైడ్స్ శారీలో వచ్చేసి మనకి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు బోర్డర్స్ లో. ఇక్కడ వచ్చేసి పైన మనకి పింక్, ఇక్కడ లైట్ బ్లూయిష్ పింక్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 6000 పడుతుంది. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ డిజైనర్ సారీ. ఇది డిజైనర్ సారీ. ఓకే, ఇది మనకి పళ్ళు అంటూ సపరేట్ గా ఒక క్రీమ్ కలర్ తీసుకున్నారు. టిష్యూ చేంజ్ చేశారు. టిష్యూతో మనకి క్రీమ్ కలర్ తీసుకుని దాని మీద మనకి గోల్డ్ కలర్ తో పోల్కా డాట్స్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. బట్ మనకి బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, అలాగే మనకి ఆరెంజ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. రెడ్ కలర్ రా సిల్క్ పైన మనకి ఒక మ్యాంగో డిజైన్ వచ్చేసి మనకి జరీతో ఇచ్చారు. మిగిలిన ఫిల్లింగ్ మొత్తం కూడా మనకి నక్కీ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. కొంచెం డిఫరెంట్ గా ఉందండి. ఈ వర్క్ మొత్తం కూడా సపరేట్ గా కట్ చేసి మనకి ఇక్కడ ఫిక్స్ చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో. అంటే మనం చాలా శారీస్కి చూసాం కట్ వర్క్ బోర్డర్స్ అని చెప్పి, కానీ ఇది మాత్రం ఎలా వచ్చిందంటే ఓన్లీ అవుట్లైన్ లుక్, బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ రెడ్ కలర్ ఏదైతే ఉందో దానిపైన మనకి ఓన్లీ అవుట్లైన్ లుక్ కనిపించే విధంగా పిటాయి వర్క్ ఇచ్చారు. ప్లస్ దాంతోపాటు మనకి బ్యాక్గ్రౌండ్లో గోల్డ్ కలర్ కూడా జరీ లైన్స్ కనిపిస్తున్నాయి. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ తీసుకున్నారనమాట. అంటే ఈ బోర్డర్స్ అనేది సారీకి 3 సైడ్స్ వస్తాయి. ఈ బోర్డర్స్ అనేది సారీకి 3 సైడ్స్ వస్తాయండి. పళ్ళు వచ్చేసి మనకి క్రీమ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఇచ్చారు. శారీ మొత్తం శారీ 2.5 మీటర్ వరకు మనకి 2 మీటర్స్ వరకు ఏంటంటే గ్రీన్ కలర్ తీసుకున్నారనమాట. ప్యారెట్ గ్రీన్ కలర్, లంగావని స్టైల్ వస్తుంది. ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకొని దానికి మనకి బాక్సెస్ టైప్ లో అంటే జరీ లైన్స్ ఇవ్వడం, జరీ లైన్స్ మనకి చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. మొత్తం కూడా మనకి ఫ్రిల్ పార్ట్ నుంచి ఇంకా కంటిన్యూ మనకి ఇదే కలర్ కాంబినేషన్ ఉంటుంది అన్నమాట. ఓకే, బ్లౌజ్ గోల్డ్ కలర్ వస్తుంది మనకి మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్స్, ఒక చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ వస్తుంది మనకి. టోటల్ శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. అంటే 4 వేరియేషన్స్ కనిపిస్తుంది మనకి టోటల్ శారీలో. ఈ శారీ కాస్ట్ 4300. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి చందేరి సిల్క్ వస్తుంది. మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి సిల్క్ మెటీరియల్. పళ్ళులో కూడా మనకి ఏంటంటే 2 కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తో ఒక ఫ్లవర్ తీసుకున్నారు. కిందంతా లీఫ్ పార్ట్ మనకి గోల్డ్ కలర్ జరీతో క్రీపర్ ని ఇచ్చారు. అంటే శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే
ఉందో అది కొంచెం కనిపించే విధంగా ఎంటీగా డిజైన్ కనిపిస్తుంది. ఇంకొక డిజైన్ చూసినట్లయితే టోటల్ ఫుల్ చేస్తారనమాట. అంతే అక్కడ కూడా మనకి మ్యాంగో డిజైన్, లీఫ్ డిజైన్ వస్తుంది అనమాట. ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే వైట్ కలర్ శారీ అనమాట. మొత్తం మనకి బేస్ అంతా కూడా మనకి వైట్ వస్తుంది. వైట్ ఇచ్చేసి ప్లెయిన్ ఇవ్వకుండా మనకి డిజైన్ ఇచ్చారు. పైన జరీ బోర్డర్ ప్లెయిన్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీ బోర్డర్, కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు ఒక క్రీపర్ ని మనకి కింద నుంచి పై దాకా ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్, ఓన్లీ అవుట్ లైన్ లుక్ అంటే ఫ్లవర్ మొత్తం ఫిల్ చేయకుండా సన్నటి లైన్స్ లాగా తీసుకున్నారు అనమాట. సెకండ్ వైపు బోర్డర్ అండి, కింద బోర్డర్ చూసినట్లయితే మనకి క్రీపర్ ఇచ్చారు. అంటే పళ్ళులో చూసిన డిజైన్ ఒక బోర్డర్ లో వన్ సైడ్ మనకి ఈ డిజైన్ కనిపిస్తుంది, గోల్డ్ కలర్ కడీ బోర్డర్, దానిపైన మనకి ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్, పైన కడీ బోర్డర్ ఉంటుంది. ఇది టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ క్రీపర్ అనేది కంటిన్యూ అవుతుంది. టర్నింగ్ బోర్డర్ 2.5 మీటర్ వరకు ఈ హెవీ వర్క్ ఉంటుంది. అంటే ఫుల్ పైన వరకు కూడా మనకి కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత నుంచి ఏంటంటే హాఫ్ పార్ట్. దీంట్లో కావాలంటే మన ఈ ఫ్లవర్ డిజైన్ లో కొంచెం బిగ్ సైజ్ లో ఇక్కడ మనకి ఆల్రెడీ గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి గోల్డ్ కలర్ కుందన్స్ ని కూడా పెట్టుకోవచ్చు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి వైట్ ఇస్తారండి. మనం దీనికి ఫుల్ గోల్డ్ వేసుకున్నట్లయితే పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అనమాట. ప్లెయిన్ చందేరి మెటీరియల్, సేమ్ డిజైన్ కంటిన్యూ, సేమ్ బోర్డర్ వస్తుంది మనకి. శారీలో ఉన్న 2 బోర్డర్స్ ని మనకి ఇచ్చారనమాట. దీంట్లో కలర్స్ లేదండి, ఇది ఓన్లీ 1 పీస్ మాత్రమే ఉందండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2700. నెక్స్ట్ సారీ అండి, సిల్క్ కోటా మెటీరియల్ వచ్చేసి సిల్క్ కోటా మెటీరియల్. అంటే పళ్ళు అంటూ మనకి ఏం సపరేట్ గా ఇవ్వలేదండి, రన్నింగ్ ఇచ్చారనమాట శారీ అంతా. పైన చూసినట్లయితే మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ బోర్డర్. శారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కోటా మెటీరియల్ పైన ఒక బిగ్ బంచ్, ఒక బిందీ షేప్ లో మనకి లోపలంతా కూడా ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ ఉండేటట్లు గోల్డ్ కలర్ జరీతో ఒక బుట్టి ఇచ్చారు. సేమ్ డిజైన్ ని మనకి సిల్వర్ కలర్ జరీతో ఒక బుట్టి ఇచ్చారు. అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీ ఉంటుంది. పైన కింద 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి జరీ బోర్డర్ బిగ్ సైజ్ లో బోర్డర్స్ తీసుకున్నారు, మనకి కడీ బోర్డర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 2.5 మీటర్ వరకు మనకి హెవీగా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి 2 లైన్స్ ఇచ్చారు. పైన గోల్డ్ కలర్ బుట్టి ఏదైతే ఉందో దీన్ని మిస్ చేసి ఆ తర్వాత ఉన్నటువంటి 2 లైన్స్ ని మనకి కంటిన్యూ చేశారు. శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. డార్క్ బ్లూ కలర్ మీద మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేసరికి దట్టు మనకి బిగ్ సైజ్ లో బంచెస్ ఇచ్చేసరికి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ ఉంటుందండి. పీచ్ కలర్ ఒకటి, అలాగే మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కూడా ఉంది. 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. మనం గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ ఏదైనా కట్ వర్క్ బ్లౌజ్ తీసుకొని డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1200 పడుతుంది. నెక్స్ట్ సారీ కోటా పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మనకి. మెటీరియల్ కోటా మెటీరియల్ కాంబినేషన్ వచ్చేసి మనకి పీచ్ అండ్ గ్రే కలర్ ఉంటుంది. మనకి బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ టైప్ లో బోర్డర్స్ తీసుకున్నారు. పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక రా సిల్క్ బోర్డర్ బిగ్ సైజ్ లో కింద పైపింగ్ లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకొని డార్క్ గ్రే కలర్ బ్లాక్ కలర్ తో ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారనమాట. ఈ ప్రింటెడ్ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. రెగ్యులర్ గా అయితే మనకి ఓన్లీ ప్లెయిన్ బోర్డర్స్ ఇస్తూ ఉంటారు, కాకపోతే ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ప్రింటెడ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇస్తున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పీచ్ కలర్ పైన గ్రే కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ తీసుకున్నారు. దానికంతా కూడా అవుట్ లైన్ మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్ కూడా మనం చూసినట్లయితే థిక్ గా మనకి నీట్ గా ఉంటుంది. ఫ్లవర్ మొత్తం కూడా మనకి 2.5 మీటర్ వరకు పీచ్ కలర్ మీద గ్రే కలర్ వచ్చేసరికి బ్రైట్ గా కనిపిస్తుంది. సారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ గ్రే కలర్ వస్తుంది. గ్రే కలర్ అంటే ఇక్కడ మనకి ప్రింటెడ్ బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో సిల్వర్ అండ్ గ్రే కలర్ అదే కలర్ కాంబినేషన్ ఓన్లీ ప్లెయిన్ తీసుకున్నారండి. మొత్తం టోటల్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. దానికి సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా సారీలో ఏదైతే మనకి 3 సైడ్స్ బోర్డర్ కంటిన్యూ చేశారో ప్రింటెడ్ టైప్ ఆఫ్ ఉన్న బోర్డర్ సేమ్ బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1800 పడుతుంది. నెక్స్ట్ సారీ కోరా పట్టు.
పళ్ళు చూసినట్లయితే మనకి జస్ట్ ఒక లైన్స్ లాగా బ్లూ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ తో లైన్స్ ఇచ్చేసారు. ఇక్కడ షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే బ్లూ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో మనకి డబల్ షేడ్ వస్తుంది అనమాట. మొత్తం కూడా మనకి టిష్యూ బోర్డర్ లాగా వస్తుంది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ కలర్ బోర్డర్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అంతా బిగ్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు. టూ సైడ్స్ వస్తుంది టిష్యూ బ్యాక్గ్రౌండ్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా. ఈ బోర్డర్ స్కట్ బోర్డర్ జరీ బోర్డర్ పైన మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి క్రీపర్ని ఇచ్చారనమాట. దానికి లోపల అవుట్ లైన్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్ ఇచ్చారు మనకి. టోటల్ ఈ క్రీపర్ పార్ట్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ ఎండ్ వరకు వస్తుందండి. సారీ ఎండింగ్ వరకు మొత్తం మనకి ఇలాగే బార్డర్ ఉంటుంది. బ్లూ కలర్ కాంబినేషన్స్ తో కోరా పట్టు మెటీరియల్ నే బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ తో చిన్న బార్డర్ ఇచ్చారు. చిన్న బార్డర్. ఓకే. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 4750. నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కోటాలో డిజైనర్ వేర్ అనమాట. 3D కలర్స్ మనకి ఫుల్ డిజైనర్ వేర్. ఓకే. ఇది వచ్చేసి పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ రా సిల్క్ తీసుకొని దానికంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో లైన్స్ ఇచ్చారు అనమాట. ఇది ఓన్లీ ఈ బోర్డర్ మనకి టూ సైడ్స్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. ఈ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లో మెటీరియల్, ఎల్లో కోటా మెటీరియల్ తీసుకున్నారు, అస్సాం కోటా తీసుకున్నారు. లైన్స్ టైప్ లో మనకి బేస్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి వైట్ అండ్ ఎల్లో ఏదైతే జాయింట్ ఉంటుందో ఆ జాయింట్ దగ్గర మనకి మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక బిగ్ క్రీపర్ అనేది మనకి డిజైన్ చేశారనమాట. ఈ వైట్ అండ్ లావెండర్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ టచ్ అవుతుంది అనమాట. ఈ రెండు మనకి జాయింట్ వస్తుంది. కింద మనకి ఎల్లో కలర్ రా సిల్క్, పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. పైన మనకి పింక్ కలర్ తీసుకున్నాము. ఎల్లోకి పింక్, ఇక్కడ ఎల్లోకి పింక్ కలర్ బోర్డర్ ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు కదండి. ఇక్కడ ఎల్లోకి బేబీ ఆనియన్ పింక్ టైప్ మిక్స్ ఉంటుంది. ఇదేంటంటే మొత్తం సారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ 3 కలర్స్ వేరియేషన్ తో మిడిల్ లో మనకి డిజైన్ వచ్చే విధంగా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి ఎల్లో కలర్ వస్తుంది. మనకి ఫుల్ కాంట్రాస్ట్ గా ఉండడానికి కింద ఏదైతే మనం ఎల్లో థ్రెడ్ వర్క్ బోర్డర్స్ చూసామో సేమ్ అదే లైన్స్ తో డిజైన్ వస్తుంది. ఓకే. కింద బోర్డర్ లో మనకి సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు కదా. సేమ్ మెటీరియల్ సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్ కి ఇచ్చారు. ఎల్లో కలర్ కి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ బోర్డర్ చూసాం కదా. పైన బోర్డర్ సేమ్ బోర్డర్ ని మనకి ఇక్కడ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2200. నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మణిపూర్ కోట. డిఫరెంట్ మెటీరియల్, నెటెడ్ మెటీరియల్ లాగా వచ్చింది. ఇది పైన వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ తో రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. కింద బేబీ పింక్ కలర్ రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ లో మనకి నెట్టెడ్ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్, అంటే ప్లెయిన్ మ్యాంగో ఇవ్వకుండా క్రీపర్ వచ్చేటట్లు మనకి మ్యాంగో షేప్ తీసుకొచ్చారు. మనకి మ్యాంగో షేప్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ మొత్తం జరీతో ఈ డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ 3 సైడ్స్ మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ పైన మొత్తం కూడా మనకి ఏంటంటే కొంచెం లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక లీఫ్ ని మనకి డిజైన్ చేశారు. ఆ సేమ్ డిజైన్ ని మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. ఈ 2 డిజైన్ అనేది మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే. ఫుల్ శారీ అంతా కూడా దగ్గరగా ఇచ్చారు. బ్లౌజ్ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. ఈ పైపింగ్ ఏదైతే మనకి పింక్ ఉందో, ఇక్కడ రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ పైపింగ్ ఉంది కదండి కింద బోర్డర్ లో. సేమ్ అదే మెటీరియల్ అదే కలర్ కాంబినేషన్ మనకి టోటల్ బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి 1900 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి మైత్రి సిల్క్ అండి. పింక్ కలర్ పళ్ళు కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ పళ్ళునే తీసుకున్నారు అనమాట. సేమ్ కలర్ కాంబినేషన్. పికాక్స్ వచ్చాయి మనకి మొత్తం కూడా. పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి పికాక్ అని తీసుకున్నారు. మొత్తం థ్రెడ్ వర్క్ లో ఒక స్టాండింగ్ పొజిషన్ లో మనకి పికాక్ ఇచ్చారు. దానికి మొత్తం కూడా మనకి లైన్స్ టైప్ డిజైన్ లో ప్లెయిన్ లేకుండా సేమ్ కలర్ తో లైన్స్ తీసుకున్నారు. మనకి ఒక 4 పికాక్స్ వస్తాయి పళ్ళు. కింద బోర్డర్ కింద వచ్చేసి మనకి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మనకి వర్క్ కూడా ఏంటంటే ఫుల్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారండి. ఎక్కడ కూడా మనకి జరీ యూజ్ చేయలేదు. జస్ట్ ఒక లైన్ వచ్చేసి మనకి 2 లైన్స్ జరీ లైన్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. శారీ అంతా ఏంటంటే మనకి పింక్ పైన వచ్చేసి పికాక్ బ్లూ కలర్ తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. పళ్ళులో ఏ 2 కలర్స్ అయితే యూజ్ చేశారో పికాక్ బ్లూ కలర్ అలాగే లెమన్ ఎల్లో కలర్ అదే కలర్ కాంబినేషన్ తో డబుల్ మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. దగ్గర కలర్స్ చేంజ్ చేస్తుంది మనకి. కింద బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మనకి. అంటే ఈ ప్లెయిన్ ఇక్కడ వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ కలర్ డబల్ షేడ్ తీసుకొని దాని పైన 2 కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ బంచెస్ లాగా మనకి బుటీస్ ఇచ్చారు బోర్డర్ లో. చుట్టూ కల్సం టైప్ లో తీసుకున్నారు. మిడిల్ లో వచ్చేసరికి ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ మనకి పింక్ కలర్ వస్తుంది. బ్లూ గానీ ఎల్లో కానీ డిజైన్ చేయించుకోవచ్చు. సేమ్ శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే పైన బోర్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే బోర్డర్ ఉంటుంది, పింక్ కలర్ బోర్డర్. కింద చూసినట్లయితే మనకి వర్క్ అనేది మిస్ చేసేసి ప్లెయిన్ ఇచ్చారు కల్నేతలో. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1400.
ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1400 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.